మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అతన్ని అడగగా, అతడు వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండిని కలిసి ఉండనీయుడి. కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను కొట్టులో చేర్చి పెట్టుకుందనని కోతకాండ్రతో చెప్పుదనను. ఒక పొలం, పరలోక రాజ్యం ఒక పొలం. దేవుని సంఘం అనేది ఒక పొలం. మనం దేవుని వ్యవసాయమై ఉన్నాం. దేవుని సేవకులు దేవుని వ్యవసాయాన్ని సాగుపరిచే జతపనివారు. దున్ని నాగలితో దున్నాలి, నీరు పట్టాలి, విత్తనాలు విత్తాలి, మొలకలు తీసి ఆ మొలకల్ని మళ్ళీ కలుపు తీతలు తీయాలి, వాటిని నాటాలి, ఆ పొలం ఏపుగా పెరిగేటట్టుగా చూడాలి. సంఘం అనేది ఒక మంచి దేవుని వ్యవసాయం, దేవుని పొలం. దేవుని యొక్క పొలాన్ని దేవుని సేవకులు సేద్యపరచాలి, దున్నాలి, సంరక్షించాలి. పక్షులు వచ్చి వాటిని గింజలు తినకుండా చూసుకోవాలి, కలుపు తీతలు రాకుండా చూసుకోవాలి, మంచి విత్తనాలు విత్తాలి. ఈ సంఘంలో మంచి విత్తనాలు విత్తుతున్నామా, లేకపోతే గురుగులు కూడా విత్తుతున్నామా? దేవుని వాక్యం, స్పష్టమైన వాక్యం మంచి విత్తనం. ఈ రోజున వాక్యాన్ని కలిపి చెరిపేడి బోధలు ఎక్కువైపోయినాయి. వాక్యాన్నే ఉపయోగిస్తారు, కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మలుచుకుంటారు. బైబిల్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయంటే, నీకు ఇష్టమైన వాక్యాన్ని నువ్వు కోరుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవచ్చు దాన్ని. బైబిల్ ఒక విస్తారమైన పెద్ద పుస్తకం కాబట్టి అందులో ఉన్న మాటలు నీకు ఎట్ట కావాలంటే అట్టగా అనునయించుకోవచ్చు. ఈనాటి బోధకులు వారి కన్వీనియంట్ కోసం బోధను మలుచుకుంటున్నారు, బోధను వారికి ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తున్నారు. సంఘం అంటే ఎందుకు అంటే నెంబర్ పెంచుకోవాలి అనేది ఒకటి. ఎక్కువ మందిని సంఘంలో సభ్యులుగా చేసుకోవాలి, వారికి ఆశ పెట్టి వారి దగ్గర ఎక్కువ కానుకలు విరాళాలు సంపాదించాలి, వారిని మభ్యపెట్టి వారేదో గొప్పవారు అయిపోతారు, ఆశీర్వదించబడిపోతారు అన్నదిగా వారికి బోధించాలి. పరలోకం నుండి శక్తిని దింపగలిగిన వాడిని నేనే, మీకు ఇవ్వగలిగిన వాడిని నేనే అని పరలోకపు శక్తిని మీకు అందిస్తున్నామని జిమిక్స్ చేస్తూ ఉద్రేకంతో కూడినటువంటి భక్తిని, కింద పడేయటాలు, ఎగరటాలు, గంతులేయటాలు, ఇలాంటి కార్యాలు ఎక్కువ సంఘాల్లో ఈరోజు చూస్తున్నాం. వాక్యానికి ప్రాముఖ్యత లేకుండా పరిశుద్ధాత్మ అభిషేకం అంటూ, స్వస్థతలు అంటూ, అభివృద్ధి అంటూ, ప్రాస్పారిటీ అంటూ, మీరు ఇది చేస్తే దీవించబడతారు, అది చేస్తే దీవించబడతారు అని అనేక విధాలుగా సంఘాలలో ఈ రోజున పరిచర్య జరుగుతూ ఉంది. ఈ కల్వరి చర్చిలో ఉన్న ప్రత్యేకత ఎప్పుడన్నా మీరు గుర్తించారా? ఈ చర్చి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ చర్చిని ప్రభువు స్థాపించడానికి కారణం ఏంటి అన్నది ఈ సంఘంలో ఉన్నటువంటి మీకు బాగా తెలియాలి.
ఈ పరిచర్య యొక్క ధ్యేయం ఏంటి? ఈ పరిచర్యలో మనం ఎదురు చూసేదేంటి? మారు మనసు పొందావా లేదా? నువ్వు అసలే యూత్ మీటింగులకు వస్తున్నావు నువ్వు, కానీ మారు మనసు పొందావా లేదా? నీ మనస్సాక్షి సరిగా ఉందా లేదా? నీకు నీ తలంపుల మీద జయం ఉందా లేదా? నీవు నీ సెల్ ఫోన్ను జయిస్తున్నావా లేదా? ఏంటండి, నీవు క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నావా లేదా? ఉపవాస ప్రార్థనలో కలుసుకుంటున్నావా లేదా? అసలు నీకు ఉద్దేశం ఏంటి ఈ సంఘాన్ని గురించి? ఈ సంఘములో నీ భారం ఏంటి? ఈ పరిచర్యలో మీరు అనలైజ్ చేసుకోండి. ఎందుకు నేను ఈ మందిరానికి వస్తున్నాను? ఏంటి ఈ మందిరంలో నేను నేర్చుకుంటున్నాను? మరి ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఇంకా నువ్వు బాప్తీసం పొందలేదా? ఇంకా నువ్వు రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందటం లేదా అని పరిశీలన చేస్తే మరి ఎందుకు వస్తున్నావు చర్చికి? ఎందుకు వస్తున్నావు? నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత ఒక 4 వారాలు 5 వారాలు వచ్చిన తర్వాత నువ్వు మనసులో నుంచి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? నాకు బాప్తీసం కావాలి, ఇవ్వండి అని అడగాలి. బాప్తీసం పొందిన వాళ్ళు ప్రభువు బల్ల కొరకు ఆతృత పడాలి. ఒకవేళ నీ మనస్సాక్షి సరలేకపోతే, బాప్తీసం పొందాక నువ్వు జారిపోయి ఉంటే, నువ్వు మళ్ళీ తప్పులో పడి ఉంటే పశ్చాత్తాపడాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చి నీ మనసులో ఉన్న వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరలా నీ హృదయాన్ని సరిచేసుకొని మనల్ని మనం విమర్శించుకొని బల్లలో పాలు పంపులు పొందమన్నాడే కానీ సరలేకపోతే వదిలేయమని చెప్పలేదు దేవుడు. కాబట్టి ఈ విషయంలో ఆలోచన చేయండి. మీలో ఎంతమంది ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు? ఎందుకు సంఘం అంతా ఉపవాస ప్రార్థనకు రారు? నన్ను చాలామంది అడిగినప్పుడు మీ సంఘంలో ఎంతమంది వచ్చారు అని చెబితే, ఎంతమంది వస్తారని చెబితే నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, ఆదివారం వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులు కాదండి, ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళే నిజమైన విశ్వాసులు. అదే మా నిజమైన సంఘం అని చెప్తాను. అసలు ఉపవాస ప్రార్థన లెక్క చేయకుండా అందులో పాలు పంపులు పొందలేకపోతున్నానని గ్రహింపు లేకుండా ఉన్నావంటే నువ్వు నిజమైన విశ్వాసమే కాదు. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, ఒక మంచి వర్తమానం మీకు అందిస్తున్నాం. ఇక్కడెక్కడైనా స్వార్థపూరితమైన వర్తమానాలు లేవు, ఉద్రేకపూరితమైన వర్తమానాలు లేవు. మిమ్మల్ని పొగడాలనే ఆశ మాకు లేదు, మిమ్మల్ని భయపెట్టాలనే కోరిక మాకు లేదు, మీ దగ్గర నుంచి ఏదో గుంజుకోవాలి అనేది అసలు ఉద్దేశమే కాదు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని సంపూర్ణుల్ని చేయాలి, క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలి, దేవుని రాజ్య వారసుడిగా చేయాలి అనే ఒకే ఆశ. మీరందరూ దేవుని సేవ చేయాలి. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంఘములో ఉన్న వాళ్ళందరూ సేవ చేయాలి. నేను సేవ చేస్తున్నానంటే మీరున్నారు కాబట్టి నేను సేవ చేస్తున్నాను. నేను ఒక్కడిని వెళ్ళిపోయి నేను అమెరికాలో సేవ చేస్తాను వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు నేను చేయలేను. నా సేవ ఇంతే ఉంటుంది, చిన్న రౌండ్లో ఉంటుంది నా సేవ. లేదు నాకు దేవుడు చూపించాడు, నేను బెంగళూరు వెళ్ళిపోతాను సేవ చేస్తాను అని చెప్పి మిమ్మల్ని అందరిని వదిలేసి నేను ఒక్కడనే పోయి చేశాను అనుకోండి, అది అభివృద్ధి పొందదు. నేను బెంగళూరు వెళ్ళి సేవ చేసినా, నేను అమెరికా పోయి సేవ చేసినా, నేను దుబాయ్ పోయి సేవ చేసినా, నేను ఆంధ్రాలో అన్ని స్థలాలకు వెళుతున్నా, మీతో పాటు వెళుతున్నాను, మీ ప్రార్థనతో వెళుతున్నాను, పరిచర్యను సంఘం తరపున చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన సంఘ బ్యానర్ ఉంది, ఆ బ్యానర్ కింద చేస్తున్నాం. కాబట్టి ఆ బ్రాండ్ యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. అంతేగాని నేను కొయ్యోళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు వెళ్ళిపోతున్నాను, నేను పల్లెటూరుకి వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోతున్నాను, నేను బాగానే సేవ చేస్తున్నాను, నా దశమ భాగాలు ఖర్చు పెట్టి నేనే సేవ చేసుకుంటున్నాను అనే వాళ్ళు తయారవుతున్నారు. ఎందుకంటే కారణం, సేవ చేయాలని పాస్టర్ గారే కదా చెప్తున్నారు, ఆత్మలు సంపాదించాలంటున్నారు కదా, సంపాదించేద్దాము. కానీ ఈ ఆలోచన గురుగా గోధుమ గురుగు ఎట్లుంటుంది, గోధుమ ఎట్లుంటుంది, గురుగులాగా ఉంటుంది. చూస్తానికి రెండు ఒకలాగే ఉంటాయి, కానీ పగలగొడితే గురుగులో గింజలేదు, గురుగులో సారం లేదు. నువ్వు చేసే సేవ కంటికి కనబడే సేవ చేస్తాం వల్ల ప్రయోజనం లేదండి. సేవలో సారం ఉండాలి, సేవలో ఫలం ఉండాలి, సేవ దేవుని చిత్తంలో చేయాలి. బీ వెరీ కేర్ఫుల్.
దేవుని చిత్తములో చేయని సేవకి లెక్కలేదు. మేము నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? మీ నామంలో నేను సువార్తను ప్రకటించలేదా అంటే ప్రభు ఏమన్నాడట? మీరెవరో నాకు తెలీదు. అరే నీ సేవే చేశాం కదయ్యా, నీ నామంలో చేశాం కదయ్యా, నీ నామంలో దెయ్యాలలో కొట్టాం కదయ్యా, నీ నామంలోనే ప్రసంగాలు చేశాం కదా, ప్రవచనాలు చెప్పారు. మీరెవరో నాకు తెలీదు. దేవుని సేవ ఎగతాళైపోయిందండి ఈ రోజున. ప్రతివాడు దేవుని సేవ చేస్తున్నాను అంటున్నాడు, ప్రతివాడు దేవుని సేవ అంటున్నాడు. ఎంతమంది ఈ రోజున ఒక సేవకుని కింద ఉండి సేవ చేయడానికి ఇష్టం లేదు. ఒక పరిచర్యలో ఉండి అణిగుండి పరిచర్యలో చేయడానికి ఇష్టం లేదు. ఒక సంఘంలో ఉండి సేవ చేస్తే నాకు ప్రతిఫలం రాదు అనుకుంటున్నారు. అది అజ్ఞానం. 10 సంవత్సరాలు నేను ఒక సంఘములో దైవజనుల చేతి కింద అణిగి ఉండి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, గో అంటే గో, స్టాప్ అంటే స్టాప్, నా ఇష్టమనే దానికి అవకాశమే లేకుండా ఆ సేవకుడు చెప్పినట్టు చేస్తూ దేవుని మందిరంలో ఉన్నది వేస్ట్ అనుకున్నాను ఒకప్పుడు. కానీ ఇవాళ ఇంకా నేను నిలబడి ఉన్నానంటే ఆ ఫౌండేషన్ తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద అణిగి ఉండండి. నువ్వే లేవద్దు. నువ్వే లేచావంటే పడిపోతావు. ఆయన లేపితే నిలబెడితే నీవిక నిలబడతావు. కాబట్టి ఆయన చిత్తములో బతకడం నేర్చుకోవాలి. ఇంకొకటి, మన సంఘంలో పలు విధములైన పరిచర్యలు ఉన్నాయి. టెక్నికల్ వర్క్ ఉంది. ఈ వీడియో సేవ వచ్చిన తర్వాత వీఆర్ డూయింగ్ ఎడిటింగ్, షూటింగ్, ఆడియో, లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం. ఈ టెక్నికల్గా వీఆర్ డూయింగ్ ఏ మినిస్ట్రీ. ఇది మినిస్ట్రీ అనుకోవడం లేదు కొంతమంది. మినిస్ట్రీ అంటే ప్రసంగం చేయటమే. ఈ చేసిన ప్రసంగాన్ని లక్షల మందికి తీసుకెళ్తున్నావు అంటే నువ్వు కూడా సేవ చేస్తున్నావు. ఒక ప్రసంగికుడు 1000 మందికి చెప్పిన ప్రసంగాన్ని నువ్వు లక్షల మందికి తీసుకెళ్తున్నావంటే నీకు దేవుడు లక్షల మందికి సువార్త అందించిన ప్రతిఫలాన్ని ఇస్తాడు అన్నది గ్రహించుకోవటం లేదు. పరిచర్య చేయటం అంటే సేవ చేయటం కాదనుకుంటున్నారు. యేసు ప్రభువే చెప్పాడు, మనుష్య కుమారుడు చెప్పండి పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుట కొరకే వచ్చాడు. కాబట్టి ఏ విధమైన పరిచర్య మనం చేసినా అది దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక శరీరములోని అవయవాలన్నీ పనులు చేస్తాయి. నేను ఎప్పుడు నడవాలా? నేను ఎప్పుడు మట్టిలో నడవాలా? నువ్వేమో చేతులు మాత్రం వాచ్లు పెట్టుకొని ఉంగరాలు పెట్టుకొని తిట్టుకుంటావా? నేనేమో కాళ్ళు ఏడ్చుకుంటూ నడిచి నిన్నంతా మోసుకుంటా 70 కేజీలతో 100 కేజీలు మోసుకుంటూ నేను నడవాలా అని పాదాలు స్ట్రైక్ చేసినాయి అనుకో, ఏమవుద్ది చెప్పండి? పాదాలు పనిచేయకపోతే ఏమవుతుందండి? శరీరం అంతా ఆగిపోద్ది, పడిపోద్ది. ఏంటండి, పాదాలు పని చేయాలి, చేతులు పని చేయాలి. ఒకసారి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ కలిసి స్ట్రైక్ చేశాయంట. చూడు, మనమేమో అన్నం అన్నీ చూసి దానికి తినిపిస్తే నేను వాసన చూసి మంచిది ఇస్తే నేనేమో నమిలి అందిస్తే నేను తినిపిస్తే ఈ పొట్ట తినేసి కూర్చుంటుంది. పొట్ట పని పాటలేదు దానికి. మనం అన్నీ చేసి పెట్టి దీన్ని ఎందుకు పోషించాలి? తెప్పు తిని కూర్చుంటుంది. ఇది ఇక్కడి నుంచి నేనేమి చేయనని చెప్పి అన్నీ స్ట్రైక్ చేశాయంట. పొట్టకి తిండి పెట్టకుండా పొట్ట కాలుతుంది. ఇప్పుడు తిండి లేదు పొట్టకి. ఇప్పుడు పొట్టకా బాధ, పొట్టకి హాయిగా ఉంటుంది, ఆయాసం తగ్గుద్ది పొట్టకి. పొట్టలో ఏమీ లేనప్పుడు చూడండి హాయిగా ఉంటుంది, పొట్ట లైట్ వెయిట్ అయిపోద్ది కదా. నాకైతే భలే ఇష్టం అది. పొట్ట డొక్క అంటుకుంటున్నప్పుడు అబ్బా హాయిగా ఉంటుంది ఒకలాగా పొట్టకి. మరి మనిషికి మాత్రం నీరసం వచ్చుద్ది, చేతులు నీరసం, కళ్ళు నీరసం. అవన్నీ పొట్టకి సహాయం చేస్తున్నాయా? పొట్ట దానికి సహాయం చేస్తుందా? ఏంటండి, వాటి ద్వారా ఇవన్నీ బలపడుతున్నాయి. అలాగే సంఘంలో అందరం కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు, అది చిన్న పనో పెద్ద పనో,
అది ప్రార్థన పనో, ప్రసంగమో, అది పాటలు పాడటమో, వాయిద్యాలు వాయించటమో, అది మరొకటో అందరం కలిసి చేసినప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది, మనందరం బలపడుతున్నాం. కాబట్టి ఈ సంఘంలో గురుగులకు చోటు లేకుండా చూసుకోండి. ఎట్టొచ్చాయి గురుగులు? మంచి విత్తనమే విత్తుతున్నాం కదా. గురుగులు ఎట్టొచ్చాయంటే ఒకే మాట ఉంది, ఇది శత్రువు చేసిన పని. శత్రువు ఎప్పుడు కూడా మంచి సంఘంలో కూడా శత్రువు పనిచేస్తాడండి. అసలు మంచి సంఘంలోనే శత్రువు పనిచేస్తాడు. చెత్త సంఘాల్లో శత్రువు ఎప్పుడూ ఉంటాడు అందులో. ఇంకా వాడిదే ఆ సంఘం అసలు చెప్పాలంటే. ఈ రోజున పేర్లు పెట్టుకుంటున్నారు, మంచి పేర్లు, క్రైస్తవ పేర్లు, సంఘాల పేర్లు. కానీ అభిషేకము, పరిశుద్ధాత్మ ఇవన్నీ ఉపయోగిస్తున్నారు. కానీ అక్కడ శత్రువు పనిచేస్తున్నాడు, సాతాను పనిచేస్తున్నాడు. నువ్వు శక్తి లేని క్రైస్తవుడు అయితే గురుగువే కానీ గోధుమవు కావు. నువ్వు గురుగువా గోధుమవా చెప్పండి? గోధుమ అన్న వాళ్ళందరూ రండి, పగలగొట్టి చూస్తాం. గుండె మీద ఒక్కటేస్తే గోధుమ హల్లెలూయా అంటది, గురుగు రే చంపుతాడు రా అంటది. మీరు వెళ్ళేటప్పుడు అటెస్ట్ చేస్తాం ఏంటండి, ఒక్కొక్కడి నెత్తిన దబాలను ఒక బాధేస్తే దేవుని స్తోత్రం హల్లెలూయా బాబా దేవానికి వందనాలు అన్నోళ్ళు గోధుమలు. ఎవరైనా నన్ను కొడతాడు దరిద్రుడు, గుద్దుతాడు అన్నానంటే వాడు గురుగు అన్నమాట. ఏంటంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, లాభం దొరుకుతున్నప్పుడు నాకు వద్దు అని చెప్పగలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. శోధనకు లొంగిపోయేవాడు, ఆశకు లొంగిపోయేవాడు సారం లేని క్రైస్తవుడు. మధ్యాహ్న సమయంలో దేవుడి సంఘాన్ని పరుచునుగాక. ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ నమ్మకస్తులుగా ఉందురుగాక. శిష్యులు అన్నారు, ప్రభా గురుగులను పీకేయమంటావా? అరే చూస్తానికి ఒకలాగా ఉంటారయ్యా, నువ్వు పీకితే గురుగును పీకపోయి ఎవరిని పీకుతావు? గోధుమను పీకేస్తావు, అసలేలోళ్ళని పీకేస్తావు. ఎందుకంటే గురుగులు గోధుమల్లాగా నటిస్తారు. అది చెప్పాలంటే గోధుమల కంటే గురుగులే పాలిష్ చేసి ఉంటాయి, మంచిగా మాట్లాడతారు, హల్లెలూయా అంటారు అన్నమాట వాళ్ళు. సో మనం చేయలేము. అది పరిశుద్ధాత్ముడు తప్ప గురుగేదో గోధుమేదో ఏ పాస్టర్ గారు కానీ మరొకరు కానీ వేరు చేయలేరు. కానీ ఒకటి స్పష్టంగా చెప్పాడు, వారి ఫలములను పట్టి చెట్టేదో చెప్పొచ్చు. నీ క్రియలలో, నీ ప్రవర్తనలో నువ్వు ఎలాగున్నావో నిన్ను అబ్జర్వ్ చేస్తే నువ్వు గురుగువా గోధుమవా, నువ్వు మంచి చెట్టువా చెడ్డ చెట్టువా అనేది క్లియర్గా అర్థమైపోద్ది. కాబట్టి మన క్రియలలో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో, మనం దేవుని కార్యాలయందు చూపించే ఆసక్తి విషయంలో సరిగా ఉందాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మాకు మంచి సంఘం ఇచ్చావయ్యా, నీకు వందనములు. సహవాసం ఇచ్చావయ్యా, వందనములు. సేవకులను ఇచ్చావయ్యా, వందనములు. సంతోషం ఇచ్చావయ్యా, వందనములు. మేము బాగోకపోతే ప్రార్థించే భారం ఇచ్చావు తండ్రి. మా సంతోషంలో పాలు పంపులు పొందే సంఘంగా మేము ఉన్నాము, నీకు వందనాలు. ఆయన నీ చిత్తమైతే ఐశ్వర్య మహల్లో మేమందరము ఒకే ఆరాధనలో పాల్గొంటకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పాలు పంపులు పొందుటకు సహాయం దయచేయి తండ్రి. మా డబ్బు నీది నాయన, మా బలము నీదయ్యా, మా సమయం నీదయ్యా, మేము నీ సొత్తయ్యా తండ్రి. విశ్వాసం మాకు దయచేయి నాయన. లోకంలో ఎంతో డబ్బు మా సొంత కార్యాలకు ఖర్చు పెడుతున్నాం, లోక విషయాలకు ఖర్చు పెడుతున్నాం. నీ నామంలో తండ్రి మేము సమకూడినప్పుడు డబ్బులతో కొనలేని పరిశుద్ధ ప్రసన్నతను నాయన మేము సంపాదించుకుంటున్నందుకు వందనాలు తండ్రి. ఎంత ఖర్చు అయినా ఏక మనసు ఇస్తున్నావు, నీకు వందనాలయ్యా. నీ ప్రేమను పంచుకునే భాగ్యం ఇచ్చావు, వందనములు నాయన. మళ్ళీ ఏప్రిల్ 7వ తారీఖు కొరకు మమ్మల్ని సిద్ధపరచు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ల కొరకు సిద్ధపరచు. మందిరంలో కోరుకొని నిలబెట్టుకున్న సేవకుల్ని దీవించు నాయన. బైబిల్ స్టూడెంట్స్కి కృతజ్ఞత దయచేయి నాయన. దేవా, నీ గొప్ప తలంపులు మా ఒక్కొక్కరి పట్ల నెరవేర్చు నాయన. నీ చిత్తమైతే ఈ సంవత్సరంలో తండ్రి
ఏప్రిల్ నెలలో నాయన యుఎస్ఏలో జరగబోయే కాన్ఫరెన్సెస్లో నీ దీవెన దయచేయి, గెట్ టుగెదర్స్లో నీ దీవెన దయచేయి. మొదటిసారిగా నాయన అక్కడ జైపాల్ ఫౌండేషన్స్ తరపున 2 స్థలాల్లో ఏర్పాటు చేస్తున్న గెట్ టుగెదర్లో అనేక మంది తెలుగు వారిని బలపరచటకు సహాయం చేయి. ఈ సంఘంలో నుండి వెళ్ళి యుఎస్ఏలో చెదిరి ఉన్న విశ్వాసాలందరినీ, మన తెలుగు వారందరినీ పోగు చేయడానికి సహాయం దయచేయి. ప్రభువా, నీ గొప్ప తలంపులు ఆలోచనలు మా పట్ల నెరవేర్చు. తాడేపల్లిగూడెంలో ఎన్ని వేల మందిని తెచ్చావై. నీ చిత్తమైతే ఏప్రిల్ మే నెలల్లో మళ్ళీ ఉజ్జీవ సభలు జరపడానికి సహాయం దయచేయి. గెట్ టుగెదర్లు విజయవాడలో మరనేక స్థలాల్లో కొనసాగించడానికి సహాయం దయచేయి. ప్రతి సంఘస్థుడిని నమ్మకస్తుడిగా చేయని ఆయన, రక్షణ లేని వారికి రక్షణ దయచేయి తండ్రి. రక్షించబడి జారిపోయిన వాళ్ళని సరిచేయని ఆయన, విశ్వాసులు అన్నవాడు విశ్వాసాన్ని క్రియల్లో చూపించడానికి సహాయం ఇచ్చేయి. భయభక్తులతో నీ కోసం బతకడానికి సహాయం ఇచ్చేయి. సేవ చేస్తామనుకున్న వాళ్ళు దేవుని చిత్తంలో సేవ చేసి ఫలితం పొందడానికి సహాయం ఇచ్చేయి. అయ్యా, నీ సేవలో మిమ్మల్ని ఏ రీతిగా వాడుకున్నా మేము సిద్ధంగా ఉండడానికి సహాయం ఇచ్చేయి తండ్రి. కష్టాల్లో శ్రమల్లో కూడా నమ్మకస్తులుగా చేయి. కొరతల్లో నిందల్లో కూడా నిన్ను విడిచిపెట్టకుండా సహాయం దయచేయి. అన్ని సమయాల్లో నిన్నే ప్రభువుగా కలిగి ఉండడానికి కృప చూపించుము. ఈ మధ్యాహ్నం మా మధ్య నీ ఉండుము తండ్రి. జరగబోయే మిగిలిన ఆరాధనల్లో తోడుండుము. నీ సన్నిధినిచ్చి నడిపించుమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.